హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ srcreativeadda. ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 10లో కొన్నిసార్లు స్క్రీన్ రెజల్యూషన్ అనేది సడన్గా పెద్దగా మారడం, స్కేలింగ్ పెద్దగా అయ్యి మనకి యాప్స్ టెక్స్ట్ చాలా పెద్దగా అవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ మన స్కేలింగ్ లేఅవుట్కి వెళ్ళినా కూడా 100% రికమెండెడ్ అనే ఉంటుంది, బట్ అది బ్యాడ్ రెజల్యూషన్ సెలెక్ట్ అయి ఉంటుంది. డిస్ప్లే రెజల్యూషన్ దగ్గర 1024x768 రికమెండెడ్ అని ఉంది, కానీ అది కాదు నా స్క్రీన్ రెజల్యూషన్. నా స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1920x1080. సో ఈ స్క్రీన్ రెజల్యూషన్ని, స్క్రీన్ స్కేలింగ్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాం. 2 మెథడ్స్లో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మనకు ఈ రెజల్యూషన్ సెట్ చేయడానికి అసలు మనకి ఏ సెట్టింగ్స్ తెలియదు అనుకుందాం. ఈ అడ్వాన్స్ డిస్ప్లే సెట్టింగ్స్లో చూసారా, మానిటర్ వచ్చేసిన అది బెన్క్యూ. డెస్క్టాప్ రెజల్యూషన్ చూసారా 1024x768 ఉంది. నా రెజల్యూషన్ అది కాదు, 1920x1080. బట్ మరి దాన్ని ఎలా మనం సెట్ చేయాలి? మనకి ఎలాంటి సెట్టింగ్ తెలియదు అనుకుందాం. సింపుల్గా సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసినా ఏం లేదు, రీస్టార్ట్ చేసినా ఏం లేదు. సో చూద్దాం. సిస్టమ్ నేను రీస్టార్ట్ చేశాను. సో చూసారా, రీస్టార్ట్ చేయగానే యథావిధిగా మళ్ళీ నార్మల్ స్టేజ్లో పీసీ అనేది రన్ అవుతుంది. డిస్ప్లే రెజల్యూషన్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. చూసారా, మనం క్రోమ్ ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా అన్నీగా నార్మల్గానే పనిచేస్తుంది. ఓకే, అయినా మనకు ప్రాబ్లం ఒక చూసారా, స్కేల్ లేఅవుట్లో 100% రికమెండెడ్ యాక్టివేషన్లో ఉంది. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 1920x1080. నా రెజల్యూషన్ నాకు వచ్చేసింది. సో అందుకనే స్క్రీన్ అనేది డిస్ప్లే ఫుల్గా వచ్చేసింది. ఇందాక ఆఫ్ ఉంది. సో ఇక్కడ బెన్క్యూ రెజల్యూషన్ కూడా చూసారా, డెస్క్టాప్ది 1920x1080 సెట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రీస్టార్ట్ చేయడం. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏదో చూద్దాం. సెకండ్ మెథడ్లో మౌస్ రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళి సేమ్ ఇందాకట్లాగానే 100% రికమెండెడ్ ఉంది, 1920x1080 ఉంది. బట్ ఇంకా సెట్ కాలేదు అనుకుంటే మాత్రం మనం ఇక్కడ డిస్ప్లే అడాప్టర్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మన గ్రాఫిక్ కార్డ్ సెట్టింగ్స్తోనే డిస్ప్లే సెట్టింగ్స్ సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి మనం. ఇక్కడ NVIDIA GeForce GTX 1650 నాది గ్రాఫిక్ కార్డు. సో దాని ప్రాపర్టీస్కి వెళ్తున్నా. ప్రాపర్టీస్కి వెళ్ళి డ్రైవర్స్, కొన్నిసార్లు డ్రైవర్స్ మిస్ అవుతాను, డ్రైవర్స్ కరప్ట్ అయితేనో అలా రెజల్యూషన్ అనేది బ్యాడ్గా వస్తుంది, రెజల్యూషన్ అనేది స్కేలింగ్ పెద్దగా వస్తుంది. సో దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం లేదు, మనం డ్రైవర్స్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ డ్రైవర్స్పై క్లిక్ చేసి బ్రౌజ్ మై కంప్యూటర్ డ్రైవర్స్, సర్చ్ ఫర్ అప్డేట్ అని కొట్టచ్చు, బ్రౌజ్ మై కంప్యూటర్ ఫర్ డ్రైవర్స్ అని కూడా కొట్టచ్చు. కొట్టినాక లెట్ మీ పిక్ ఫ్రమ్ అంటే మనకు ఏ కావాలో మనం సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఏ డ్రైవర్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అంటున్నాం. సో మైక్రోసాఫ్ట్ బేసిక్ డిస్ప్లే అడాప్టర్స్ అయినా చేయొచ్చు, గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అయినా మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది బ్లాక్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. అప్పుడు అది అప్డేట్ అయింది, రీసెట్ చేసుకుందని అర్థం. సో ఇక్కడ చూసారా, విండోస్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ యువర్ డ్రైవర్స్. సో క్లోజ్. సో ఇది సెకండ్ మెథడ్. ఎప్పుడైనా మన స్క్రీన్ రెజల్యూషన్, స్క్రీన్ డిస్ప్లే అనేది అలా ఆటోమేటిక్గా స్కేలింగ్ పెద్దగా వస్తే ఈ 2 మెథడ్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మీ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.